అనిపించింది గాయ్స్. ఏడవ కూర్చున్నాము. చూపిగా జాలి గుణము వినవా ఒక ఏమైంది నీకు ఎస్ఎస్సి నుంచి నీ మార్క్స్ నీకు 440 మార్క్స్ వచ్చినాయి. పిల్లల్ని ఎప్పుడైనా చదువులో హైగా ఉండాలని చెప్పాలా. నువ్వు ఎప్పటికీ డౌన్ కాదు చేసి అది చదివింది పాస్ అయింది. ఫస్ట్ సోనంకి తినిపిస్తుంది. అప్ అండ్ డౌన్ స్కూల్కి వచ్చేది చాలా గ్రేట్. తిరగడం పెట్టి queima, queima no queima, queima no queima, queima no queima no and don't forget to subscribe my channel. సో గైస్ వెల్కమ్ టు ద ఛానల్ సోనం టాకీస్. సో సోనం టాకీస్లో ఇవాళ ఏంటంటే ఎన్ని రోజుల నుంచో మేము ఎదురు చూస్తున్నాం అన్నట్టు. స్కూల్లో బ్యానర్ పెడతారని చెప్పేసి సో సోనం ఫోటో టాపర్స్ పక్కన రావాలా. సో నాకు సోనంకి అయితే తెలిసింది ఏంటంటే బ్యానర్ పెట్టిరని తెలిసింది. సో రాత్రి వచ్చేసినాం బ్యానర్ ఎట్లా ఉందో ఏంటో చూద్దామని. సో ఇప్పుడు ఇదేంటంటే సోనంకి అంటే ప్రైడ్ మూమెంట్ అన్నట్టు. అచ్చు అయిన దానికి ఆమె స్కూల్ ఏంటంటే బోర్డ్ పైన ఆమె ఫోటో వస్తుంది అన్నట్టు బ్యానర్ పైన. సో సోనంకి ఇది ప్రైడ్ మూమెంట్ కాబట్టి ఆ ప్రైడ్ మూమెంట్ చూడడానికి మేము ఆగలేక నైట్ ఇక్కడికి వచ్చేసినాం అన్నట్టు. సో లెట్స్ గో, మనం వెళ్ళేసి చూద్దాం, మీకు కూడా చూపిస్తాం. సో లెట్స్ గో. సో గైస్ చూడండి, ఇదైతే స్కూల్ బ్యానర్. సో స్కూల్ బ్యానర్ ఇక్కడ. సో సోనం ప్లేస్ ఇది. అయ్యా ఏం సోని ఇట్లా పైన ఉండాలి కదా నీది, కిందేసినైంది మార్కులేవి. మార్క్స్ వేయరా? అయ్యా మార్క్స్ వేయాలి కదా మరి. మార్క్స్ ఎవరి ఎంత వచ్చినాయి ఎట్లా తెలుస్తుంది మార్క్స్? అయ్యో. సో గైస్ యాక్చువల్గా అయితే నేను పోయిన వీడియోలో కూడా అంటే కొంతమందికి క్లారిటీ లేదు సోనంకి ఎన్ని మార్క్స్ వచ్చినాయని. సోనంకి 440 మార్క్స్ వచ్చినాయి. సో యాక్చువల్గా మార్క్స్ ప్రకారంగా చూసుకుంటే సోనం ప్లేస్ ఇక్కడ వస్తుంది అన్నట్టు. ఇక్కడ రావాలా. సో సోనంది ఇక్కడ వేసిండ్రు, కొంచెం బాధగానే ఉంది. మరి వాళ్ళు ఎట్లా ర్యాండమ్ వేసిండ్రో ఎట్లా వేసిండ్రో తెలియదు. సోనం మొహం అయితే మాడిపోయింది. ఏమైంది? పర్లేదు, నీ మార్క్స్ అయితే నిజము. 440 మార్క్స్ వచ్చినాయి నీకు. అందులో ఎలాంటి గ్యాంబ్లింగ్ లేదు. బోర్డ్ ఆఫ్ నీకు ఎస్ఎస్సి నుంచి నీ మార్క్స్ నీకు 440 మార్క్స్ వచ్చినాయి. సోనం స్కూల్లో టాపర్, 9th ప్లేస్ సోనంది. సో అంటే నేను లాస్ట్ వీడియోలో ఏంటంటే సోనంకి 440 మార్క్స్ వచ్చినాయి తక్కువ నేను అన్నాను. ఎందుకంటే పిల్లల్ని ఎప్పుడైనా చదువులో హైగా ఉండాలని చెప్పాలా. డౌన్లో ఉండాలని నేను అనుకోను. సో అందుకనే ఇప్పుడు నేనేమనుకున్నా అంటే మన పిల్లల్ని మనం వెనుకోవేసుకొచ్చినామనుకో వాళ్ళు కొంచెం లీనియన్గా తీసుకుంటారు, అంత సీరియస్నెస్ ఉండదు. సో సరే ఇట్స్ ఓకే. అండ్ నెక్స్ట్ ఇంటర్లో చూసుకుందాము. దీంతో ఆగిపోలేదు, నువ్వేం ఏడవకు, బాధపడకు. సోనము టాపర్ ఓకేనా. ఏదో ప్రమోషన్ కోసమో లేదా పిల్లల్ని వెనక తీసుకురావడానికో దేనికోసమో తెచ్చుకున్న మార్క్స్ అయితే కాదు. ఇంకా ఏంటంటే పిల్లల్ని అట్లా చేయొద్దు ఇట్లా చేయొద్దు అది ఇది అంటే మన పిల్లల్ని చిన్నప్పటి నుంచి మనం చూస్తాం కాబట్టి వాళ్ళకి ఏ లెవెల్లో ట్రైనింగ్ చేయాలా, వాళ్ళని ఎట్లా మలుచుకోవాలని పేరెంట్స్గా మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంత చదివినా ఓకే, లేదా ఏదో మార్కులు రాకున్నా మార్కులు వచ్చినట్టు షోగా చూపించుకున్నది అయితే కాదు. ఇది నిజంగా వచ్చిన మార్క్స్. సో ఇప్పుడు సోనం ఫీలింగ్ ఎట్లా ఉంటుందంటే
మార్క్స్ రాని వాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్ హైగా చేసి చెప్పుకుంటారు. నాకు మార్క్స్ వచ్చినా నేను డౌన్ అయిపోతున్నా అన్నట్టుగా సోనం అనుకుంటుంది. నువ్వు ఎప్పటికీ డౌన్ కాదు. కొన్ని పిల్లల్ని పొగిడేటోళ్ళు ఉన్నారు, పిల్లల్ని గొప్పగా చూపించుకునేటోళ్ళు ఉంటారు. స్కూల్ పోతున్నారు అని గొప్పగా చెప్పుకునేటోళ్ళు ఉంటారు. మా సోనం అప్పుడు స్కూల్కి రెగ్యులర్గా పోయింది. ఇప్పుడు ఇంటర్మీడియట్లో కూడా స్కూల్కి రెగ్యులర్గా, కాలేజ్కి రెగ్యులర్గా పోతుంది. చీటింగ్ కొట్టి అటు ఇటు చూసి రాసుకున్న మార్క్స్ అయితే కదా, దాని ఓన్గా అది రాసుకుంది. నేను టాపర్స్ లెవెల్లో నాకు చెప్పింది సోనం ఫస్ట్, నేను ఇక్కడ రాకున్నా ఈ లైన్లో అయితే డెఫినెట్గా వస్తా అని చెప్పింది. వచ్చింది, కానీ అటు ఇటు అయింది. సో గైస్, సోను ఏంటి అంటే ఇప్పుడు పొద్దున్న 7 o'clock ఇంట్లో నుంచి బయలుదేరి అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి, అంటే మేము ఇలా జాయిన్ అయ్యేటప్పుడే మేము అనుకున్నాం ఏంటంటే 9th 10th ఇళ్ళనే ఉంచాలి, ఇట్లా అటు ఇటు మార్చొద్దు. హాస్టల్ నుంచి వచ్చేసినాక సగంలో వచ్చినప్పుడు అడ్మిషన్ ఇచ్చిండ్రు కాబట్టి ఇక అటు ఇటు చేంజ్ చేయొద్దు, ఒక దగ్గరే ఉంచాలా అనే దాంతో నేను అంటే 9th 10th ఒకటే దగ్గర చదివిపించిన. సో సోను డైలీ రొటీన్ ఎట్లా ఉండేది అంటే పొద్దున్న 7 o'clock ఇంటి దగ్గర స్టార్ట్ అయితే ఇక్కడికి కరెక్ట్ 8 o'clock వచ్చేది. ప్రేయర్ చేపిస్తుండే, మళ్ళీ సాయంత్రం 7 o'clock వదిలేస్తే ఇంటికి వచ్చేసరికి 8 అవుతుండే. అంత కష్టపడి చదువుకొని హెల్త్ బాగాలేక ఎగ్జామ్ రాసి ఇదంతా చేసి అది చదివింది, పాస్ అయింది. నువ్వేం బాధపడకు, బాధ పెట్టుకోకు. మనం బాధపడి మనల్ని ఎవరన్నా బాధ పెడితే మనకి దేవుడు ఉన్నాడు, అర్థమైందా? ఏం బాధపడకు, ఏం ఏడవకు. సో అది గైస్, నేను బ్యానర్ చూసి ఖుషి అయిదామని వచ్చిన. సరే, ఇంకా నెక్స్ట్ మీకు ఇప్పుడు సోనం 10th అయిపోయింది కదా, నెక్స్ట్ ఇంటర్మీడియట్ అన్నట్టు. ఇంటర్మీడియట్లో సోనము ఏ గ్రూప్ తీసుకుంటుంది ఏంటి అనేది మీ అందరికీ ఇంట్రెస్ట్ తెలుసుకోవాలని ఉంటుంది కదా. సో సోనంకి 440 మార్క్స్ వచ్చినాయి కాబట్టి ఒకళ్ళు సజెస్ట్ చేసారు ఏంటంటే ఎంపీసీ తీసుకోమని సజెస్ట్ చేశారు, ఎంపీసీ ఎంసెట్. సో ఎంపీసీ ఎంసెట్ తీసుకొని ఐటీ సైడ్, ఇంజనీర్ సైడ్ అట్లా వెళ్తే సోనంకి బెస్ట్ ఫ్యూచర్ ఉంటుందని అన్నారు. సో సోనం ఎంపీసీ తీసుకుంటుంది. ఇవాళ కాలేజ్లో అడ్మిషన్ తీసుకున్నాము. కాలేజ్ నేమ్ అన్నది తర్వాత రివీల్ చేస్తా, లేదంటే లేదు. ఎందుకంటే మళ్ళీ అందరికి తెలిసిపోతే అందరూ వెళ్ళి ఇబ్బంది పెడితే ఏమన్నా మళ్ళీ మంచిగా అనిపేది కదా. సో సోనం అయితే ఉమెన్స్ కాలేజ్లో జాయిన్ అయింది. మంచి కాలేజ్, స్ట్రిక్ట్ కాలేజ్. బోర్డు మీద అట్ ఏ టైం నేర్పించుకుంటూ మళ్ళీ అంటే నోట్స్ రాపిస్తారంట. సో ఒక మంచి కాలేజ్ అయితే చూసినాము. ఇవాళే అడ్మిషన్ అయింది సోనంది, కానీ ఇవాళ బ్యానర్ వచ్చేసరికి సోను ఏడుస్తుంది. చూడంగానే నాకు కూడా ఇట్లా అట్లా అదనిపించింది గాయ్స్. ఏడవకు సోనమ్ము. చూపిగా జాలి గుణము వినవా ఒక గైస్, సోనం అయితే కొంచెం లోగా ఫీల్ అవుతుంది. ఆమె తీసుకోలేకపోతుంది కొంచెం, అంటే పైన ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి అది కిందికి వచ్చేది. మరి వాళ్ళు ర్యాండమ్గా ఎట్లా వేసారో మనకు తెలియదు, కానీ ఒకసారి అక్కడ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి కింద ఉండేసరికి ఆమె తీసుకోలేకపోతుంది. ఆమె బ్రెయిన్లో అంటే ఏదేదో తిరుగుతుంది. కామ్ డౌన్ అవ్వడానికి అయితే ఇక్కడ బేకరీకి తీసుకొచ్చి కూల్ డ్రింక్ అయితే తాగుతున్నాం. నువ్వు ఏం ఆలోచించకు, రాత్రి అంతా ఒక్కదాన్ని నువ్వు అనుకుంటావు. నీకు నేనున్నా, నాకు తెలుసు, నువ్వు చదువుతావు, నాకు తెలుసు నీ చుట్టూ ఎట్లా ఉంటుంది నాకు తెలుసు, నువ్వు చదువుకుంటావని నాకు తెలుసు, నీ టాలెంట్, నీ పవర్ నాకు తెలుసు. నెక్స్ట్ డే సో సోనం అయితే మన వీడియోలో చేద్దాం తెలియరా, అనుకోకుండా సోనం వాళ్ళు కూడా వచ్చిరండి. సో సోనం అయితే ఆమె ఈ బ్యానర్ గురించి బాధపడి ఏడ్చి, సో దీని గురించి సార్ని సో ఏడున్నా యాక్చువల్గా చెప్పాలంటే సోను సార్తో ఫైట్ చేయడానికి వచ్చింది. ఇక్కడికి రాగానే సార్ని చూడంగానే ఐస్ అయిపోయింది. ఫ్లాష్ బ్యాక్ 10th క్లాస్లో మాత్రం చాలా అంటే చాలా బ్రహ్మాండంగా తను ఒక యూట్యూబర్ అయి ఉండి ఫస్ట్ చేసిన ఏం తెలుసా, అటెండెన్స్ మెయింటైన్ చేసింది. వాళ్ళ సిస్టర్ వాళ్ళు చేరియాలకు వెళ్ళిపోయారు, 30 kilometers బయట.
సో తను స్టార్టింగ్ లో ర్యాపిడ్ వచ్చేది, దాని తర్వాత ఎలక్ట్రికల్ బైక్ తీసుకొని డైలీ అప్ అండ్ డౌన్ స్కూల్కి వచ్చేది. చాలా గ్రేట్. వాళ్ళ రానికి 1 hour 10 minutes పడుతుండే. పాపం ఈవినింగ్ కూడా నైట్ 7 దాకా మా ఈవినింగ్ క్లాస్లో ఉండి క్లాస్ అయినాక వెళ్తుండే. సో ఇదంతా తన కష్టము. ఎవ్రీడే స్కూల్కి వచ్చింది, అన్ని ఈవెంట్స్లో పాల్గొన్నది, డాన్స్ చేసింది, స్కూల్లో ఈవెంట్స్ చేసింది, మంచి చదువుకుంది, స్కూల్ మొత్తం ఉంది, అందరితో మంచి ఫ్రెండ్షిప్ చేసింది, ఎక్కడ కూడా పొగరబోతున్నా లేకుండా పిల్లలతో అందరి పిల్లలతో కలిసిపోయింది. 40 మెంబర్స్ ఉన్న స్ట్రెంత్లో టాప్ 9th పొజిషన్లో రావడం అనేది చాలా చాలా గ్రేట్ అండ్ కంగ్రాచులేషన్స్. మంచి చదువుకో, ఎంపీసీ చేసుకో, ఇంజనీరింగ్ చేసుకో, ఎక్కడికి వెళ్ళినా శ్రీకాంత్ సార్ని మాత్రం మర్చిపోకు, సెట్ జార్జ్ స్కూల్ని మర్చిపోకు, అలాగే మేడంని మర్చిపోకు. అర్థమైందా? సోనం అయితే వాళ్ళ సార్కి స్వీట్ తీసుకొస్తాను వెంటనే ఉడికింది. వచ్చేటప్పుడేమో ఒకలాగా వచ్చింది, వచ్చినాకేమో ఇంకోలాగా అయిపోయింది. చూడండి. సో ఇప్పుడు వాళ్ళ ప్రిన్సిపల్ మేడం తీసే వరకు అయితే స్వీట్ ఇస్తారంట. సో సార్ కొంచెం బిజీ ఉన్నారు, వీడియో తీస్తున్నారు. మనం ఇప్పుడైతే మ్యామ్ దగ్గరికి వెళ్దాం. సో సోనం ఇప్పటికైతే ఇదైతే 3rd attempt 4th attempt ఎక్స్పెక్ట్ చేసినా కానీ మీకు స్వీట్ ఇవ్వడానికి ఇది 3rd attempt 4th attempt 3-4 times స్వీట్ షాప్ దగ్గర చూసాను. బట్ ఎవ్రీ టైం వస్తుంది, స్వీట్ బాక్స్ తెస్తుంది, పైకి వస్తుంది, మీరు ఉండట్లే వెళ్ళిపోతుంది. కొంచెం బిజీ స్కెడ్యూల్ వచ్చి అట్లా మిస్ అయిపోయింది. కొంచెం సన్నగా అయిపోయారు. తిరగడం ఎక్కువ. But you have to work hard more than this. NPC is not a joke. Very good. Did you take admission? సో సోనం అయితే ప్రిన్సిపల్ మేడంకి స్వీట్స్ ఇచ్చేసారు. మేడం అయితే కంగ్రాచులేట్ చేసి సోనంకి బ్లెస్సింగ్స్ ఇచ్చినారు. సో నా ఇప్పుడైతే శ్రీకాంత్ సార్ ఆల్ ద వెరీ బెస్ట్. మీకే తినిపియాలి. ఫస్ట్ సోనంకి తినిపిస్తున్నారు. కొంచెం వాళ్ళ బాబు మీరు మ్యాచింగ్ సార్. ఇద్దరం మ్యాచింగ్. సోనమ్మ ఫోటో అంటాం. షర్ట్ కలర్ బాగుంది బాబు. షర్ట్ కలర్ బాగుంది. షర్టా? సో మేడం అండ్ సోనం అయితే ఫోటో దిగుతున్నారు. మీరు రండి ఫోటో. మ్యామ్తో దిగిన సోనం ఫోటో అయితే వైరల్ అయింది.